ఆచి చికెన్ మసాలా. వైద్యారోగ్య శాఖలో ప్రజల కోసం అనేక పాలసీలు తీసుకుని రావడం జరిగిందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. క్రిటికల్ కేర్ కోసం పాలసీ తీసుకుని రావడం జరిగిందని, ఒక్క క్రిటికల్ కేర్ సెంటర్ కోసం 6 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెంటనే వైద్య సేవలు అందించడానికి రేట్స్ ని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జనరిక్ మెడిసిన్స్ కి ప్రయారిటీ ఇస్తున్నామంటున్న మంత్రి దామోదర రాజనరసింహతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి మంత్రి దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 2 సంవత్సరాల నుంచి కూడా వైద్యారోగ్య శాఖలో ఎలాంటి పురోగతి ఉందంటారు? పురోగతి మా పాలసీలు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. పేదవాని ఆరోగ్య భద్రత రక్షణ మా బాధ్యత, మా ప్రభుత్వం బాధ్యత. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఏ రకంగా ఫిలప్ చేయాలి, సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఆ పాలసీనే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ ఉన్నది. 1986 పెద్దల రామారావు గారు స్టార్ట్ చేశారు వైద్య విధాన పరిషత్. లాస్ట్ 15 ఏళ్ళ నుంచి అక్కడున్న ఎంప్లాయీస్ డాక్టర్స్ ఒక డిమాండ్ అనకూడదు కానీ వాళ్ళకు ఒక కోరిక ఉండే, ఇది మాది, మన ట్రెజరీ ద్వారా మేము జీతభత్యాలను తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము చట్టాన్ని తీసుకొచ్చాము, ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదేవిధంగా ట్రామా పాలసీ కానీ, క్యాన్సర్ పాలసీ కానీ, ఎన్సీడీఏ కానీ, ప్యాలిటివ్ కేరే కానీ, సెకండరీ హెల్తే కానీ, ప్రతిదాన్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి అనేది ఒక పాలసీ పెట్టుకుని ఆ దిశగా మేము ముందుకు పోతున్నాం. సార్, ఒక మనిషి బతకాలంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా కూడా గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ క్రిటికల్ కేర్ పాలసీ ఎలా ఉండబోతుంది? బేసికలీ ట్రామా 4 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1. లెవెల్ 4 అంటే నువ్వు అంబులెన్స్లో ట్రీట్మెంట్ చేయగలుగుతావు. లెవెల్ 3 అంటే మళ్ళీ పేషెంట్ తీసుకురావాలి. సో లెవెల్ 3లో మేము సుమారు 79 ట్రామా కేర్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఈచ్ ట్రామా కేర్ విల్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ అబౌట్ 6 crores. ద గోల్డెన్ అవర్ బ్లాక్ స్పాట్ అంటే తరచుగా యాక్సిడెంట్ జరిగితే కదా, అది బ్లాక్ స్పాట్. ద గోల్డెన్ అవర్లో మనం ఆ పేషెంట్ని ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుకోవాలి. దీనికి మళ్ళీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం కూడా ఇంపార్టెంట్. అంబులెన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాక్సిడెంట్ అయినా వితిన్ 9 minutes 10 minutes రీచ్ కావాలి అంబులెన్స్. ఆ దిశగా మా ప్రయత్నం ఉన్నది. రాబోయే కాలంలో పెద్దగా హైవేస్ విస్తరించబడ్డాయి, పెద్ద హైవేస్ ఉన్నాయి. యావరేజ్గా 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లకు ఒక్క ట్రామా కేర్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వ సంకల్పం. సార్, రిఫరల్ హాస్పిటల్స్ రాబోతున్నాయి అన్నారు. ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ ఓవరాల్ గా జిల్లాలో సిటీలో అంటే సిస్టమ్ ఏంది అంటే 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ షుడ్ బి అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఏదైతే జనరిక్ మెడిసిన్స్ కి సంబంధించి కంపెనీలు ఎక్కువ రేటుని అమ్ముతా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంటే కూడా 4 రెట్లు ఎక్కువ అమ్ముతా ఉన్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏమంటారు? అభిప్రాయం ఏంది, మేము ఆల్వేస్ కూడా బ్రాండెడ్ ఈజ్ డిఫరెంట్, జనరిక్ ఈజ్ డిఫరెంట్. ఒకటి మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్లో ఈ మెడికల్ షాప్స్ ఉన్నాయి, జనరిక్ మెడికల్ షాప్స్ ఉన్నాయి. దాని రేట్స్ రెగ్యులేట్ చేస్తాము, బ్రాండెడ్ ఎంకరేజ్ చేయము. కానీ కొన్ని జాగాలలో బ్రాండెడ్, కొన్ని క్రిటికల్ మందులు బ్రాండెడ్ అవసరం ఉంటుంది. సో జనరిక్ని ఎన్జిఓస్కి ఇచ్చాము. మేము ఎన్జిఓస్ జనరిక్ హాస్పిటల్ నడుపుతున్నారు. మళ్ళీ దానిపైన ఒక పాలసీని రివైజ్ చేసుకొని కొత్త పాలసీని రూపకల్పన చేసుకోవాలి. ఇది మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా అటు బ్రాండ్ ఏదైతే జనరిక్కి సంబంధించి బ్రాండెడ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ పైన కూడా మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి కూడా తాము పాలసీని తీసుకొస్తామని కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ఏమంతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.